వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఫైర్ అయ్యారు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్ల సత్యం. దళితులపై ముసలి కన్నీరు కారిస్తున్నారని మండిపడ్డారు. దళితులపై ప్రేమ ఉంటే 10 ఏళ్ల పాలనలో దళిత బంధు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. దళితుడిని సీఎం చేస్తానని 3 ఎకరాల భూమిని ఇస్తానని 1 సెంటు భూమి కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించి దళితులకు అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. రాజకీయ లబ్ధి కోసం స్కీమ్లు పెట్టడం తప్ప దళితులకు చేసిందేమీ లేదన్నారు. మరోవైపు కాళేశ్వరాన్ని కూలేశ్వరం చేశారని ఫైర్ అయ్యారు. నెల రోజుల్లో 3 ఇంజనీర్లు కోట్ల రూపాయలతో ఏసీబీకి దొరికితే కాళేశ్వరం రూపకర్త కేటీఆర్ హరీష్ రావు పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవాలన్నారు. హరీష్ రావు కాళేశ్వరంలో దోపిడీపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలని సూచించారు ఎమ్మెల్యే. దళిత బంధు పథకంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముసలి కన్నీరు గారుస్తున్నారు. అధికారం ఉన్ననాడు అటు తండ్రికి కానీ కొడుకు కానీ దళితులు ఎన్నడూ గుర్తుకు రాలే. 10 ఏళ్ళు ఆనాడు దళితులు ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి 10 సంవత్సరాలు వీళ్ళు రాజకీయాన్ని అనుభవించారు, వీళ్ళు అధికారాన్ని అనుభవించారు. 10 సంవత్సరాలు దళిత బంధు ఎక్కడ ఇవ్వాలి? హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం ఆ రోజు మీ పీఠం కదులుతుందని, ఈటల రాజేందర్ గెలుస్తుందని చెప్పి దళితుల్ని మచ్చిగా చేసుకోవడానికి ఆ రోజు దళిత బంధు పథకం పెట్టింది. కానీ నిజంగా మీకు ఏనాడు దళితుల మీద ప్రేమ లేదు. మీరు ఏం చెప్పారు? తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక్కొక్క దళితుని ముఖ్యమంత్రి చేస్తా, దళితులకు 3 ఎకరాల జాగిస్తానన్నారు. మీ ముఖాలకు ఒక 3 గుంటలను ఎక్కడ ఇచ్చిండ్రా? ఇలా దళిత బంధు పథకం ఏం చేసిండ్రు? ఒక హుజురాబాద్ నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టు పెట్టుకొని 4 మండలాల్లో చెక్ ఇచ్చి ఆ చెక్కులు కూడా పాస్ కాకుండా, గ్రౌండింగ్ కాకుండా ఇలా మొత్తం దళితులు నిఠార్గా మోసం చేసిండ్రు. ఇలా మీరు ఆ దళితుల గురించి మాట్లాడేది సిగ్గుండాలి కొంచెమైనా. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ దళితులకు అండగా ఉంది. ఇలా దళితులకు అసైన్మెంట్ భూములు ఇచ్చినా, ఇళ్ల పట్టాలు ఇచ్చినా, ఇందిరమ్మ ఇల్లు కట్టించినా ఈ దళితులకి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కాంగ్రెస్ పార్టీ చేసింది తప్ప మీరు కాదు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు చాలా పెద్ద ప్రాజెక్టు, ప్రపంచంలో ఇంత మాలేకి ఎవరు కట్టలేని చెప్పి గొప్పలు చెప్పుకుంటారు. నెల రోజుల కాలంలో 3 ఇంజనీర్లు 100 కోట్ల రూపాయలతోటి కళ్ళు బైర్లుగా పెట్టట్టు వాళ్ళ ఆస్తులు చూస్తే తెలంగాణ ప్రజలు ముక్కున నేలేసుకుంటారు. ఇలా ఒక మామూలు ఇంజనీర్ల పరిస్థితి ఆ విధంగా ఉంటే దాని రూపకర్తల సంగతి ఏంది, మీ సంగతి ఏంది? కేటీఆర్ ఒకసారి బహిరంగంగా చెప్పు. అదే హరీష్ రావు గారిని కూడా అడుగుతున్నాను నేను. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాళేశ్వరం మీద కాదు హరీష్ రావు గారు, మీ దోపిడీ మీద పెట్టుండ్రి. ఇలా మీ ముఖ్యమంత్రి గారు ఎంత దోచుకున్నారు, మీరెంత, మీ మంత్రులు ఎంత దోచుకున్నారు, మీ ఇంజనీర్లు ఎంత దోచుకున్నారు, అలా మీ వాటా ఎంత, 1,00,000 కోట్ల ప్రాజెక్టులో మీ ఎన్ని వేల కోట్ల దిగమింగినో దాని లెక్కలు చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఇప్పటికైనా దళితుల గురించి ముసలి కన్నీరు ఆపి, మీ నిజంగా మీకు దళితుల మీద చిత్తశుద్ధి ఉంటే మీ పార్టీ అధ్యక్ష పదవి ఒక దళితుడికి, లేదంటే ఒక లెజిస్లేచర్ పార్టీ నాయకుడు ఒక దళితుడికి, మీ వర్కింగ్ ప్రెసిడెంట్ దళితుడికి కేటీఆర్ ఇంకొకసారి దళితుల గురించి మాట్లాడితే ఖబర్దారని హెచ్చరిస్తా ఉన్నాను.